గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆరెంజ్ ఫిలిం నుంచి నాగబాబు సార్ ఆయన పాపం డబ్బులు పోగొట్టుకుని ఉన్నారు. ఎట్ ఏ టైం మీది? నేను ఇక్కడ సీరియల్ అయిపోయిందని తెలుసు. మార్నింగ్ 6:30 కాల్ వచ్చింది నాకు. ఎక్కడున్నావు అంటే ఇంట్లో ఉన్నానంటే పలానా చోటకి రా అని చెప్పన్నారు. వెళ్ళాను. నేను ఇద్దరం కాఫీ తాగుతూ కూర్చొని మాట్లాడుకుంటున్నాను. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలని, కొన్ని జరగాలి లైఫ్లో, కొన్ని జరగాలి. జరిగితేనే కొన్నిటి విలువ తెలుస్తుంది. అలా వెళ్ళిపోయింది అనుకో, దేని విలువ తెలియదు. కొన్ని జరగడం మన మంచికే. నువ్వు నిజంగా చాలా లక్. ఎందుకంటే నువ్వు తట్టుకోగలిగే ఫిగర్తోనే బయటకు వచ్చేసావు. ఇది ప్రొలాంగ్ అయ్యి ఉంటే ఇంకొంచెం పెద్ద ఫిగర్ పోయేది. కాబట్టి ఫీల్ దట్ యువర్ లక్కీ. ఇంకో లక్ ఏంటంటే, నీకు టీవీలో ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వస్తుంది. నీకు ఎవ్రీ మంత్ ఏదో ఒక సీరియల్ నుంచి కాల్ వస్తుంది. క్యారెక్టర్స్ చేస్తూనే ఉంటావు. నువ్వు వర్క్ చేద్దాం అంటే నువ్వు డెఫినెట్గా నీకు వర్క్ ఉంటుంది. చేయబరని 6 monthsలో బయటకు వచ్చేస్తావు అని చెప్పి అది ర్యాండమ్గా అన్నారు ఆయన. 6 monthsలో బయటకు వచ్చేస్తావు చెయ్యను ఆయన చెప్పి ఇద్దరం డిస్బర్స్ అయ్యాం. నేను ఇంటికి వెళ్తున్నాను, అన్నపూర్ణ నుంచి కాల్ వచ్చింది. దట్స్ ఫర్ పున్నాగా. మెయిన్ లీడ్ జ్యోతిరెడ్డి గారు నేను కాంబినేషన్. ఆ నెక్స్ట్ మంత్ ఇమీడియట్ గా మళ్ళీ అన్నపూర్ణలోనే ప్రేమ్ నగర్ వాణిశ్రీ అన్నట్టు వాణిశ్రీ గారితో వర్క్ చేశానండి. ఇది చెప్పడం మర్చిపోయాను. అంటే చూడండి, అది నాకు నిజంగానే ఎంత ఆవిడ ఎలాంటి హీరోలతో చేశారు. ఆవిడ లెజెండరీ యాక్ట్రెస్ కదా. ఆవిడ మదరు, నేను సన్. ప్రేమ్ నగర్ లో టప్ 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 అని పడ్డాయండి. అంటే 3-4 daysలో 4 serials కంప్లీట్ అయ్యాను నేను. 7 months ఎలా వర్క్ చేశానంటే, ఈవెన్ ఒక రోజులో అయితే మార్నింగ్ 4 call sheets కూడా చేశాను. 3 call sheets చేశాను. 4 call sheets 3 call sheets చేశాను. లేదు 4 hours చేసినట్టు చేశాను. నైట్ డిన్నర్ చేసి మళ్ళీ నైట్ అంతా తెల్లారులు డబ్బింగ్ చెప్పి మళ్ళీ మార్నింగ్ ఇంటికి స్నానం చేసి ఇమీడియట్ గా లొకేషన్కి వచ్చాను. అసలు ఆ పీరియడ్ మాత్రం ఎలా వర్క్ చేశాను నాకు తెలియదు. ఐ కుడ్ కమ్అట్ అంటే నెమ్మదిగా ఒక 3-4 monthsలో కొన్ని మేజర్వి క్లియర్ చేయగలిగా. సార్ ఎక్కువగా మీతో నాగబాబు సార్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ మీతో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు, ఎక్కువ మీతో ఉంటూ ఉంటారా? నాగబాబు గారు నాతో ఉండడం కాదండి, నేను నాగబాబు గారితో ఉంటాను. నేను అంటే కరెక్ట్ చేసుకోండి. నాగబాబు గారితో నేను కాదు, నాలో ఒక 3-4 ఉంటాం. ఆయనతో ఎప్పుడూ ఉంటాం. ఈజ్ లైక్ ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్ ఉన్న క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. చాలా మందికి నాగబాబు గారు మెగా బ్రదర్ గానే తెలుసు. బట్ ఆయనతోటి ఎవరైనా ట్రావెల్ చేస్తే ఆయన నా మనిషి అని ఓన్ చేసుకుంటారు. మా నాగబాబు గారిని ఎవరైనా అంటే పగిలిపోద్ది ఒక్కొక్కటిగా అన్న దీంట్లో ఉంటారు, అన్న మైండ్ సెట్తో ఉంటారు. ఏమో నేనైతే ఆ మైండ్ సెట్తో ఉంటాను. నాగబాబు గారిని ఎవరేమన్నా సరే నాకు ముందు నశాలానికి ఎక్కేస్తుంది నాకు. బికాజ్ చాలామంది ఏమి ఇస్తారండి, మహా అయితే అన్నదానం చేస్తారు, లేదంటే వస్త్రదానం చేస్తారు, లేదంటే డబ్బులు సాయం చేస్తారు. హెల్త్ దానం చేసే వాళ్ళు ఏమన్నా చూసారు మీరు? ఫ్రెండ్స్లో ఎలా ఉంటారు? ఈవినింగ్ 5:30కి మరి అక్కడికి వస్తే పదా అని చెప్పి అంటారు కదా. అవి ఉండు. మార్నింగ్ 6కి కాల్ వస్తుంది, ఏ టైం జిమ్కి వస్తున్నాం అని చెప్పి. మేము ఎవ్వరం కూడా పాకెట్ నుంచి ₹1 కూడా తీయనివ్వరు జిమ్కి కట్టడానికి. ఇయర్లీకి సరిపడే ఫీజు అపోలోలో ఆయనే కట్టేస్తారు, మా జిమ్ ఫీజు అంతా. నాకు ఒక్కడికే కాదు, ఆయన చుట్టూ ఉన్న బ్యాచ్ అందరికీ. మమ్మల్ని మేము ఎంతో కూడా సంపాదించుకుంటున్నాం కదా, మేము కట్టగలం కదా, మా జిమ్ ఫీజు మేము కట్టగలం కదా. ఆయనకి అదొక సరదా. ఆయన వలన మాకు హెల్ప్ అవ్వాలి, ఆయన వలన మేము హెల్తీగా ఉండాలి, ఆయన వలన మేము ఫిట్గా ఉండాలి. మేము ఫిట్గా ఉంటే 4 క్యారెక్టర్లు వస్తాయి మాకు, మేము మంచి పేరు తెచ్చుకుంటాం, మేము పని చేయగలం. ఈ కాన్సెప్ట్ ఉంటారు. అంటే ఇంకోటి ఏంటి, హెల్దీ బాడీకి ఎప్పుడు హెల్దీ మైండ్ ఉంటుంది అని చెప్పి ఆయన ఆలోచన. యాక్చువల్లీ ఇట్స్ ట్రూ. సో వాట్ హీ సేస్ ఆల్వేస్, వెన్ యూ చేంజ్ యువర్ హ్యాబిట్స్, దోస్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్. ఇది కాన్సెప్ట్. చేంజ్ యువర్ హ్యాబిట్స్, దోస్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్ లైఫ్. ఇది ఎవరు చెప్తారండి? మన అమ్మా నాన్న చెప్తారు మనకి. అమ్మా నాన్న పాడైపోయిన ఎవరికి చెప్పరు కదండి.
కానీ మన అమ్మ నాన్న చెప్పే కూడా మనకు నచ్చవు. ఈయనలో గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రతి విషయం మనకు నచ్చేటట్టు చెప్తారు. మన మదర్ ఫాదర్ కూడా అంత పేషెంట్గా చెప్తారో చెప్పరో తెలియదు, అంత పేషెంట్గా చెప్తారు. ఆయన చదవని బుక్స్ ఉండవు, ఆయన గెయిన్ చేయాలని నాలెడ్జ్ ఉండదు. ఎన్ని బుక్స్ చదువుతారు. ఈవెన్ ఆయన వాళ్ళ తమ్ముడు పవర్ స్టార్ డిప్యూటీ సీఎం గారు కూడా చాలా బుక్స్ చదువుతారు. ఆయన చాలా సందర్భాలు చెప్పారు, మా అన్న నాకు ఈ బుక్స్ ఇచ్చారు చదవమని చెప్పి. ఈయన దగ్గర బుక్స్ కలెక్షన్, మంచి బుక్ అని చదివి నాకు ఒక బుక్ ఇచ్చారండి. నాకు చాలా బుక్స్ ఇచ్చారు ఆయన గిఫ్ట్స్ కింద. అటామిక్ హ్యాబిట్స్ అని ఒక బుక్ ఇచ్చారు. మంచి బుక్, అది మీరు వినే ఉంటారు, అటామిక్ హ్యాబిట్స్ అని బుక్. దాని తర్వాత నా లైఫ్ స్టైల్ చేంజ్ అని చెప్పడం కన్నా నా హ్యాబిట్స్ అన్ని మారాయి. ఐ స్టార్ట్ డ్రింకింగ్, ఐ స్టార్ట్ స్మోకింగ్, ఈ పార్టీయింగ్ అన్నది తగ్గిపోయాను. నేను ఫ్రెండ్స్ని కలుస్తాను, వెళ్తాను. కానీ అప్పుడు లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది నాగబాబు సార్ పరిచయం అయ్యాక? అండ్ ఈ ఆరోగ్యాన్ని దానం చేసిన తర్వాత, ఈ బుక్స్ ఇచ్చిన తర్వాత మీ కెరియర్ ఎలా చేంజ్ అయింది అప్పటికి ఇప్పటికి?